జగిత్యాల జిల్లా కేంద్రంలో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అగ్రనేత లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను డీసీసీ అధ్యక్షులు గంజంగి నందయ్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ షమీళ్ల వాణి, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ అడుబాల జ్యోతి లక్ష్మణ్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తల సమక్షంలో కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం స్వీట్లు పంపిణీ చేసి సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా గంజంగి నందయ్య మాట్లాడుతూ ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ, సామాజిక న్యాయం కోసం నిరంతరం పోరాడుతున్న నాయకుడు రాహుల్ గాంధీ అని కొనియాడారు. యువతకు స్ఫూర్తిగా నిలుస్తూ ప్రజా సంక్షేమం కోసం కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. మాజీ మున్సిపల్ చైర్పర్సన్ అడుబాల జ్యోతి లక్ష్మణ్ మాట్లాడుతూ ప్రజల సమస్యలపై నిరంతరం గళం విప్పే నాయకత్వం రాహుల్ గాంధీదే అన్నారు. ఆయన ఆయురారోగ్యాలతో ప్రజాసేవలో మరింత ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కొత్త మోహన్, బండశంకర్, దోమల రాజ్ కుమార్, ముఖేష్ ఖన్నా, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రాహుల్ గాంధీ గారి పుట్టినరోజు సందర్భంగా, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారి పుట్టినరోజు సందర్భంగా మరి ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి, మున్సిపల్ చైర్పర్సన్ గారికి, పట్టణ అధ్యక్షుడు గారికి, ఎస్సీసీఎల్ గారికి, ప్రతి ఒక్కరికి ఇక్కడ విచ్చేసిన నాయకులందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తుంది. మరి ఈరోజు రాహుల్ గాంధీ గారి వైపు ప్రతి ఒక్క యువత, భారతదేశంలో యువత ప్రతి ఒక్కరు ఆయన వైపు చూడడం జరుగుతుంది. ఎందుకంటే గత 12 సంవత్సరాలుగా దేశంలో చాలా పేద తరగతి వాళ్ళ మధ్యలో అన్యాయం జరుగుతుందని చెప్పేసి తెలుసుకున్న రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర 4,000 కిలోమీటర్లు చేయడం జరిగింది. కాబట్టి కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు నడిచి పేద ప్రజలు, మధ్యతరగతి ప్రజల్లో ఉన్న కష్టాలన్నీ తెలుసుకోవడం జరిగింది. మరి దాంతోపాటు ఈరోజు యువత ఎన్నో ఆశలతోటి నీట్ పేపర్ అనేది ఎగ్జామ్ రాస్తే దాన్ని కూడా లీక్ చేసి అసలు విద్యార్థుల జీవితాన్ని నాశనం చేస్తున్నారు. ఒక పేద మధ్య తరగతి దాంట్లో వాళ్ళు ఒక కనీసానికి బతకకుండా చేస్తున్న మోడీ ప్రభుత్వం గురించి ప్రతి ఒక్కరికి చాటి చెప్పుతూ మరి ఈరోజు యువత, భారతదేశంలో ఉన్న యువత మొత్తం రాహుల్ గాంధీ గారి వైపు చూస్తున్నారు. కాబట్టి మరి దాంతోపాటు రాహుల్ గాంధీ గారు తన కుటుంబాన్ని కోల్పోయిన క్షణాలు ఆ రోజు ఒక నిర్ణయం తీసుకున్నారు. వాళ్ళ నాన్నమ్మ చిన్న వయసులోనే నాన్నమ్మను, నాన్నను, అందరినీ కోల్పోయిన సమయంలో ఆయన ఒక నిర్ణయం తీసుకున్నారు. భారతదేశంలో ఖచ్చితంగా తప్పులు జరుగుతున్నాయి, మరి తప్పును సరిదిద్దాలి అంటే రేపు రానున్న రోజుల్లో మంచి అనే దాన్ని బయటికి తీసుకురావాలి అని చెప్పేసి ప్రతిరోజు ఒక నిరాహార దీక్షలాగా ప్రతిరోజు చేస్తూనే ఉన్నారు. ఆయన పేద మధ్య తరగతిలోకి వెళుతూ ప్రతి ఒక్కరి కష్టం తెలుసుకుంటున్నారు. కాబట్టి అలాంటి యంగెస్ట్ నాయకుడు ఈ రోజున యువత ప్రతి ఒక్కరికి ఒక ఆదర్శంగా నిలుస్తూ మరి అలాంటి ఒక నాయకుడు ముందుకు రావాలి, మన దేశ ప్రధానిగా నిలవాలి, ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలి. భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క ప్రతి ఒక్క నాయకుడు ఈరోజు భారతదేశంలో యువతకు ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలని చెప్పేసి ముందుకు తీసుకెళ్లడంలో ఏ ఒక్క రోజు కూడా ఆయన వెనకాడడం లేదు. సో దాంతోపాటు మరి రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఆయన లోక్సభ నాయకుడే కాకుండా మా పీఎంగా కూడా ముందరికి రావాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ మరి అవకాశం ఇచ్చిన నందన గారికి, ఇక్కడికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక